మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆస్కారండి. యోహాను నీళ్లలో బాప్తిజం ఇచ్చను కానీ కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందేదరనెను. 6వ వచనం నుంచి 11వ వచనం వరకు ప్రసంగం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకునిన 2 మనుషులు వాని యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. 12 నుండి 14 ఆనంద్. అప్పుడు వారు ఒలీవ వనమరబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఓకే, వెరీ నైస్. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీతో ఇది ముందుగా చెప్పిన రీతిగా అపోస్తల కార్యము మనము ధ్యానిస్తామని చెప్పాను. అయితే అపోస్తల కార్యం యొక్క ఇంట్రడక్షను నేను మీకు చెప్తానన్నాను. నిజానికి ఈ పుస్తకము చాలా ఉన్నతమైన పుస్తకం. ఈ పుస్తకము సంఘం గురించి తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ పుస్తకం యొక్క మూలము అలాగే ప్రారంభము సంఘం యొక్క ప్రారంభం గురించి పూర్తిగా రాయబడినట్లుగా మనం చూస్తాం. ఈ పుస్తకంలో పేతురు పరిచర్యను, స్టెఫెను పరిచర్యను, ఫిలిప్పు పరిచర్యను, పౌలు పరిచర్యను ముఖ్యంగా ఈ పుస్తకం అంతా కూడా మనకు చూపిస్తున్నట్లుగా కనబడుతుంది. అలాగే ఇది యెరూషలేము సమీపంలోని ఒలివ కొండ నుండి ఈ యొక్క పుస్తకం స్టార్ట్ అయ్యి యేసుప్రభు యొక్క ఆరోహణంతో స్టార్ట్ అయ్యి చివరికి పౌలు జైల్లో శిక్షకు అప్పగించబడిన దాంతో ముగించబడుతుంది. సో ఈ పుస్తకము వధువు యొక్క పుట్టుక, అంటే సంఘం యొక్క పుట్టుక, సంఘం యొక్క ఎదుగుదల, సంఘం ఎలా అభివృద్ధి అయ్యింది, సంఘం ఎలా దేవుని కొరకు ప్రపంచం అంతటా వెళ్ళిందో ఈ పుస్తకంలో మనం చూస్తాం. అలాగే ఈ ఈ ఈ పుస్తకాన్ని రాసింది లూకా. సో లూకా యేసు యొక్క జీవితం, యేసు యొక్క మరణం, యేసు యొక్క పునరుద్ధానం లూకా తన సువార్తలో రాసుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి యేసుప్రభు తిరిగి లెగడం, యేసుప్రభు యొక్క చివరి కార్యాలు, అలాగే ఆరోహణము, అలాగే సంఘం ద్వారా యేసుక్రీస్తు యొక్క మహిమ ఎంత ప్రబలిందో లూకా దీన్ని రాశాడు. అందుకే ఈ యొక్క గ్రంథంలో మూల వాక్యం ఏంటంటే అపోస్తల కార్యం 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతట భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. సో ఈ పుస్తకంలో
మీరు గమనించినట్లయితే ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అక్కడ నుండి మనము ఇంట్రడక్షన్ చూసుకోవచ్చు. నేను చెప్పిన రీతిగా లూకా ఈ యొక్క పుస్తకాన్ని రాశారు. మీరందరూ గమనించినట్లయితే లూకా ఎవరు అంటే లూకా ఒక అన్యుడు, ఆయన యూదుడు కాదు. ఒకసారి కొలస్సీ 4:14 ఎవరైనా చదవండి. కొలస్సీ 4:14. పోలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. లూకాను ప్రియుడైన వైద్యుడును దెమాయు నీకు వందనములు చెప్పుచున్నారు. ఓకే, లూకా ఎవరంట? అతడు ఒక వైద్యుడు. వైద్యుడు. సో కొలస్సీ పత్రికలో పౌలు ఇది రాసుకుంటున్నాడు. ఈ పత్రికను అందించే విషయంలో ఆ పరిచర్లో ఈ కొలస్సీ పత్రిక ఎఫెసీ ప్రాంతంలో ఉన్న సేవకుడు తిమోతి, అలాగే అక్కడ ఇంకొక మనిషి ఉన్నాడు ఎపఫ్రా. సో ఎపఫ్రాతో ఈ యొక్క పత్రికను, కొలస్సీ పత్రికను రాసి పంపించే క్రమంలో ఆయనతో పాటు లూకా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. లూకా ఎవరంట? వైద్యుడు. సో ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే లూకా దీన్ని రాశాడు. ఆయన ఎవరు? ఆయన ఒక వైద్యుడని మనము లేఖనంలో కొలస్సీ 4:14 ద్వారా తెలుసుకుంటున్నాం. అలాగే లూకా గురించి మనం ఇంకెక్కడ చూస్తామంటే 2 తిమోతి 4:11. మరొకరు చదవండి. 2 తిమోతి 4:11. లూకా మాత్రమే ఆ, నా యొద్ద ఉన్నాడు. ఉమ్, మార్కును వెంటబెట్టుకొని రమ్ము. ఉమ్, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఉమ్. తూకీకును ఎఫెసునకును పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను చాలు, త్రోయలో చాలు. కర్పునతో ఇక్కడ పౌలు ఏం చెప్తుంది తెలుసా? లూకా పౌలుతో సహపరిచారకుడిగా ఉన్నాడు. లూకా లాంటి వాళ్ళు పౌలు దగ్గర ఉన్నారు, నమ్మకస్తులు. లూకా ఒక నమ్మకమైన సహపరిచారకుడిగా మనకు కనబడుతున్నాడు. లూకా నాతో ఉన్నాడు అని పౌలు చెప్తున్నాడు. అసలు 2 తిమోతి 4:11 అనేది ఇంకా కొన్ని రోజుల్లో పౌలు చనిపోయే పరిస్థితి, ఒక కష్టమైన సమయం అది. అక్కడ అంటాడు దేమా వెళ్ళిపోయాడు అని అంటాడు నాతో. ఈ లోకాన్ని ప్రేమించి దేమా తెస్సలోనికకి వెళ్ళిపోయాడు అని అదే సందర్భంలో అంటాడు. కానీ లూకా నాతో ఉన్నాడు అని అంటాడు. లూకాని నమ్మకమైన వాడిగా మనము లేఖనంలో పౌలు తన చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సరే, అయితే ఇప్పుడు ఎవరు రాశారో మనం చూసాం. ఎవరు రాశారు చెప్పండి? ఎవరు రాశారు ఈ యొక్క అపోస్తల కార్యాన్ని? లూకా. లూకా. ఓకే, ఇప్పుడు అసలు లూకా ఏం రాశాడు? లూకా ఏం రాశాడు అంటే లూకా సువార్త రాశాడు, అపోస్తల కార్యము రాశాడు. సరే, ఎప్పుడు ఎక్కడ రాశాడంటే లూకా క్రీస్తు శకము 59 లేకపోతే 59వ సంవత్సరంలో దీన్ని రాశాడు. ఏది? లూకా సువార్తను. అదే అపోస్తల కార్యం ఏమో క్రీస్తు శకం 60లో రాశాడు. ఎక్కడ ఉండి రాశాడు అని చరిత్ర చెప్తుందంటే రోమాలో ఉండి రాశాడు. సరే, ఎందుకు రాశాడు అంటే లూకా సువార్తను క్రీస్తును పరిపూర్ణమైన మనుషునిగా చూపించడానికి రాశాడు. మనందరికీ తెలుసు, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మత్తయి సువార్త దేన్ని చూపించడానికి మనము అసలు దేన్ని చూపిస్తుంది? మత్తయి సువార్త దేన్ని చూపిస్తుంది? రాజుగా ప్రభుని చూపిస్తుంది. క్రీస్తుని రాజుగా చూపిస్తుంది. మార్కు సువార్త దేన్ని చూపిస్తుంది? సేవకునిగా చూపిస్తుంది. అలాగే లూకా సువార్త ప్రభుని మనుష్య కుమారుడిగా చూపిస్తుంది. యోహాను సువార్త ప్రభుని దేవునిగా చూపిస్తుంది.
సో లూకా క్రీస్తుని పరిపూర్ణమైన మనుషునిగా చూపించడానికి ఈ యొక్క సువార్త రాశాడు. అదే లూకా అపోస్తల కార్యము కూడా రాశాడు. అయితే అపోస్తల కార్యంలో ఏం ఏం చూపించాలని రాశాడంటే సంఘం యొక్క కార్యములను ఆయన పొందుపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను రాసినట్లుగా మనం చూస్తున్నాం అపోస్తల కార్యములు. సరే, మనం చూసాం ఎవరికి రాశాడు అని చెప్పాను. రోమాలో ఉన్న పరిశుద్ధులకు రాశాడు. లూకా రాశాడు. ఎక్కడుండి రాశాడు? రోమాలో ఉండి రాశాడు. ఎందుకు రాశాడు? క్రీస్తుని పరిపూర్ణమైన మనిషిగా సంఘం యొక్క కార్యములను పొందుపరుస్తూ పరిశుద్ధాత్మ కార్యములను రాశాడు. సరే, ఇప్పుడు ఎవరికి రాశాడు? లూకా ఎవరికి రాశాడు? లూకా సువార్త మనం చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ భాష మాట్లాడుతున్నారంటే గ్రీకు భాష మాట్లాడుతున్నారు. లూకా గ్రీకీయులకు రాసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అపోస్తల కార్యం ఎవరికి రాశాడు అనంటే ఆదిమ సంఘ విశ్వాసకు రాశాడని మనం గమనిస్తాం. అయినా కూడా లూకా ప్రత్యేకంగా ఒక వ్యక్తికి రాస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఒకసారి లూకా సువార్త 1:3 ఎవరైనా చదవండి. లూకా సువార్త మరొకరు, యోహాన్ కాకుండా ఇంకొకరు చదవండి. లూకా సువార్త 1:3 లేకపోతే మొదటి వచనమే చదవండి. లూకా 1:1. మ్యూట్ తీసేసి చదవండి ఎవరైతే చదువుతున్నారో. ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి నన్ను కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక మీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని. ఓకే, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుండు. ఘనత వహించిన థియోఫిలా, ఆరంభం నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం. కనులారా చూచి, ఎవరు కనులారా చూచారు? పేతురు చూశాడు, 12 మంది శిష్యులు చూశారు. యేసుప్రభు యొక్క జీవిత చరిత్రను శిష్యులు చూశారు, కనులారా చూశారు. సో ఆ కనులారా చూసిన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యములను గురించి, అలాగే లూకా కూడా ఎంతవరకైతే సాక్ష్యముగా ఉన్నాడో నెరవేరిన కార్యము గురించి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు. అంటే లూకా మాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క జీవితాన్ని, కార్యాలను రాయాలని చాలా మంది పూనుకున్నారు. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్లు వాటన్నిటినీ మొదటి నుండి తరిచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుటకు యుక్తమని యోచించితిని. ఘనత వహించిన థియోఫిలా అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా బైబిల్లో ఘనత వహించిన అనంటే అది ఒక బిరుదులాగా అనమాట. ఎవరికి? చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వారికి, సంఘంలో కానీ సమాజంలో కానీ. సో ఘనత వహించిన అని ఒక ఆనరబుల్ పర్సన్ని పలికేటప్పుడు ఈ గ్రీకు సమాజంలో అలా పలుకుతారు. సో ఇక్కడ థియోఫిలా అనే ఒక వ్యక్తికి ఇక్కడ లూకా ప్రత్యేకంగా రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. థియోఫిలా అంటే దేవుని స్నేహితుడు, దాని అర్థం. థియో అంటే గాడ్, ఫిలా అంటే ఫ్రెండ్, దేవుని స్నేహితుడు. సో దేవుని స్నేహితుడు అని పేరు కలిగిన థియోఫిలా ఈ యొక్క సువార్తను పత్రికగా రాస్తున్నాడు. అయితే ఆ దినములలో సువార్త అనేది, లేకపోతే ప్రభు గురించిన వాక్యం అనేది యేసు ప్రభు చనిపోయిన వెంటనే 33 ఏడిలో ఆ టైంలో ప్రభు తన 30లో దాదాపు 30 నుంచి 33 ఏడిలో ప్రభు శిలువ మరణం అయిపోతుంది. అయితే ప్రభు గురించి 40 రోజుల తర్వాత దాదాపు పెంతెకోస్తు దినం
ఆయన తిరిగి లేచిన తర్వాత 40 రోజుల కంటే పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మతో సంఘం నింపబడుతుంది 120 మంది మేడగదిలో. అక్కడ పేతురు స్టార్ట్ చేస్తాడు సువార్త ప్రకటించడం. పేతురు ప్రకటిస్తాడు, స్టెఫెను ప్రకటిస్తాడు, ఫిలిప్పు ప్రకటిస్తాడు, తర్వాత పౌలు ప్రకటిస్తారు. సో వీళ్ళు నోటితో సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. ఒక నిమిషం, నాకు ఉబ్బదీస్తుంది, ఫ్యాన్ ఇస్తాను. ఓకే, నోటితో ఏం చేస్తున్నారంటే సువార్తను వాళ్ళు ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఆ సువార్త ఏమైపోతుందంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అది స్ప్రెడ్ అవుతున్నప్పుడు, వ్యాపిస్తున్నప్పుడు ఆ సమాచారంలో ఆ ఆ వాస్తవాలు ఏవైతున్నాయో అవి కొద్దిగా తగ్గిపోతున్నాయి, లేకపోతే కొంత కలపబడుతున్నాయి. ఆ ప్రమాదం జరుగుతుంది అక్కడ. అందుకే దేవుడు మరి ఆ దినములలో చాలా మందిని మరి దేవుడు ప్రేరేపించడం మొదలుపెట్టాడు. ఆయన అప్పుడు జరిగిన వివరాలన్నీ కూడా, జరిగిన సంఘటనలన్నీ కూడా నేరుగా కనులారా చూసిన వారందరి ద్వారా అది లిఖితము చేయబడాలని దేవుడు సంకల్పించాడు. కాబట్టి దాదాపు 53 నుంచి, అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత, యేసుప్రభు తిరిగి లేచిన ఒక 20 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల వరకు సువార్త దేశమంతా కూడా వ్యాపించింది. ఎందుకంటే సో మొదటి దండయాత్ర జరిగింది. రెండో దండయాత్రలో లూకా పరిచయం అవుతాడు. సో దాదాపు 20 సంవత్సరాలు పౌలు యొక్క పరిచర్య మనం చూస్తాం. సో పౌలు యొక్క పరిచర్య దాదాపు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల కాలంలో లూకా ఆ, మ్, ఆ, ఎక్కడో 10 సంవత్సరాల తర్వాత కనెక్ట్ అవుతాడులే, మనం గమనిస్తాం. సో లూకా చూశాడు, సేవను కళ్ళారా చూశాడు. అలాగే లూకాకు పరిచయం అయ్యారు, పేతురు పరిచయం అయ్యాడు, శిష్యులు పరిచయం అయ్యారు. సో వాళ్ళు నేరుగా లూకా వారి ద్వారా విన్న ఆ సంఘటనలన్నీ కూడా, ఈయన వైద్యుడు కాబట్టి, ఈయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి, చక్కగా విద్యావంతుడు కాబట్టి, చాలా అన్నిటినీ కూడా చక్కగా పరిశీలన చేసి థియోఫిలాకు రాసినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఏం రాస్తారు చూడండి, 4వ వచనంలో, ఆ మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటిని మొదటి నుండి తరిచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్నా నేనును. తరిచి పరిష్కారం అంటే రీసెర్చ్ చేశాడు, అందరిని అడిగాడు ఏది ఫస్ట్ ఏది తర్వాత, సో ఏది ఇంపార్టెంట్, అలా అన్నీ కూడా తరిచి తెలుసుకొని నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుటకు యుక్తమని. వరుసగా అంటే ఆర్డర్గా, ఫస్ట్ ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఒక ఆర్డర్లో రాశాను నేను అని చెప్పేసి థియోఫిలాకు లూకా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఆ ఇది థియోఫిలాకు రాస్తున్నట్లుగా గమనిస్తున్నాం. ఎంతమందికి నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయి? హల్లెలూయా. అర్థమైన వారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, సో ఇప్పుడు వరకు మనం ఏం చేస్తామంటే ఎవరు రాశారు, రాసిన గ్రంథకర్త యొక్క నేపథ్యం ఏంటి, అలాగే ఎందుకు రాశాడు, అలాగే ఎవరికి రాశాడో మనం చూస్తాం. అయితే ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు నేను ఈ యొక్క అపోస్తల కార్యం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అపోస్తల కార్యంలో మీకు ఒకటి చూసినట్లయితే కొన్ని కొన్ని విషయాలు నేను చూపిస్తాను. కొన్ని విషయాలు నిజానికి ఒక్కొక్క అధ్యాయం గురించి ఒక్కొక్క టైటిల్ నేను ఇవ్వాలనుకున్నాను. దాదాపు ఈ యొక్క అపోస్తల కార్యంలో మనకి 48 మంది మనకు కనబడతారు. మీరు అపోస్తల కార్యం చదువుతా ఉంటే మీరు 48 మందిని పేర్లు మనకు కనబడతాయి. అలాగే అపోస్తల కార్యంలో మనకి దాదాపు 29 స్థలాలు కనబడతాయి. ఎందుకంటే బైబిల్లో మన వాక్యం చదివేటప్పుడు ఆ పేర్లు ఏంటి, ఎవరు, అలాగే ఎవరున్నారు అక్కడ, అండ్ అది స్థలమా అది మనిషా అనేది మనం నేర్చుకోవాలి. సో దాదాపు 48 వ్యక్తులు కనబడతారు, అలాగే 29 స్థలాలు కనబడతాయి. ఉదాహరణకి అక్కడ మనకి ఈ యొక్క దాంట్లో మనకి లూకా కనబడతాడు, థియోఫిలా పేరు కనబడుతుంది, పేతురు కనబడతాడు, అలాగే మత్తయి ఎవరంటే
12 మంది శిష్యులలో ఆ, యూదా ఆ, అతడు ఊరేసుకొని చచ్చిపోతే యూదా ప్లేస్ లో చీటీలు వేసుకొని వాళ్ళు ఇంకొక అపోస్తల్ని ఎన్నుకుంటాడు పేతురు ఆ మొదటి అధ్యాయంలో. అప్పుడు మత్తయి అనే వ్యక్తి యొక్క చీటీ వస్తుంది. సో వాళ్ళు ఎంచుకున్న వ్యక్తి మత్తయి, కానీ నిజంగా దేవుడు ఎంచుకున్న 12వ అపోస్తలుడు మనకు పౌలయ్య కనబడుతుంది. సో యోహాను గురించి మనం చూస్తాము, అననీయ కైఫా గురించి చూస్తాము, అన్నా కైఫా గురించి చూస్తాము, గుల్టివాడి గురించి చూస్తాము, అననీయ సప్పేరా గురించి చూస్తాము, బర్నబా గురించి చూస్తాము, గమాలీల గురించి చూస్తాము, స్టెఫన్ గురించి చూస్తాము, ఫిలిప్ గురించి చూస్తాము, అలాగే సీమోను ఆ, గురించి చూస్తాము, ఆ ఇథియోపియన్ గురించి చూస్తాము, అలాగే తార్సు వాడైన సౌలు గురించి చూస్తాము. ఇలా దాదాపు మొత్తము 48 వ్యక్తుల యొక్క విషయాలు చూస్తాం. మనం ఇలా వ్యక్తుల గురించి చూసినప్పుడు ఆ ఆ బుక్ లో ఆ వ్యక్తుల చుట్టూ ఉన్న ఆ చిన్న కథ మనం గమనించినప్పుడు మనకి ఈ పుస్తకంలో కొంత సమాచారం మనకు వచ్చేస్తుంది. కొంత బుక్ లో కొన్ని విషయాలు మనము నేర్చుకుంటాం. దట్ ఈస్ ద వే టు మెడిటేట్ ఎ బుక్. ఒక పుస్తకాన్ని అలా ధ్యానించడం అనేది ఒక విధానం. అలాగే స్థలాలు మనకు కనబడతాయి. మొట్టమొదటి స్థలమే ఒలీవ కొండ కనబడుతుంది, ఎరుషలేము కనబడుతుంది, అకెల్దామా అనే ఒక మాట కనబడుతుంది అక్కడ. ఎందుకంటే రక్తము ఆ రక్తముతో నింపబడిన పొలము అని రక్తసిద్ధమైన చూస్తాం. అలాగే ఆ శృంగార దేవాలయం యొక్క ఆ ద్వారము, శృంగార ద్వారము, అలాగే సొలొమోను మంటపము, ఇలా కైసరియా, సిరియా, అంత్యోక పిసిదియా, ఇవన్నీ మనకి. నేను ఎందుకు ఈ ప్లేస్లు మీకు చెప్తున్నానంటే ఈ ప్లేస్లు పౌలు యొక్క ప్రయాణాల్లో చాలా ప్రాముఖ్యం. సో రానున్న దినాల్లో కొంత వర్క్ ఉంటుంది, పౌలు ప్రయాణాల గురించి మనం ధ్యానించబోతున్నాం. అయితే ఇప్పుడు నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నిజానికి ఒక్కొక్క అధ్యాయం గురించి టైటిల్ నేను చెప్దాం అనుకున్నాను, కానీ ఆ టైటిల్ మీతోనే చెప్పిస్తాను. ఒక్కొక్క అధ్యాయం. ఇప్పుడు మొదటి అధ్యాయం మనం చదివాం కదా, మీరు గమనించవచ్చు. మొదటి అధ్యాయంలో యేసు ప్రభు ఆరోహణ మనకు కనబడుతుంది. అలాగే మొదటి అధ్యాయంలో మత్తయి అనే వ్యక్తి యూదాకు బదులుగా 12 అపోస్తులుగా అతడు ఎంచుకొనబడతాడు. తర్వాత 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ గురించి చూస్తాం. 3వ అధ్యాయంలో ఆ అక్కడ ఒక కుంటివాడు స్వస్థపరచబడడం చూస్తాం. అలాగే 4వ అధ్యాయంలో 5,000 మంది ఆ మారడం చూస్తాం. పేతురు యోహాను బంధించబడ్డము, సంఘం ప్రార్థన చేయడం చూస్తాం. 5వ అధ్యాయంలో అననీయ సప్పేరలు పరిశుద్ధాత్మను మోసగించిన వారుగా చూస్తాము. వారు చనిపోవడం చూస్తాము. అపోస్తులైన పౌలు అపోస్తులు అద్భుతాలు చేయడం మనం చూస్తాం. అలాగే 6వ అధ్యాయంలో స్టెఫను పరిచర్య చేయడము, అలాగే స్టెఫన్ని పరిచర్య కొరకు లేకపోతే ఎంచుకోవడము, 7గురిని పరిచర్య కొరకు ఎన్నుకోవడం చూస్తాం. ఆ స్టెఫను అక్కడ బంధించబడ్డం చూస్తాం. 7వ అధ్యాయంలో స్టెఫను వాక్యం చెప్పి రాళ్ళతో కొట్టబడి చంపబడ్డం చూస్తాం. 8వ అధ్యాయంలో సౌలు సంఘాన్ని హింసిస్తున్నట్లుగా చూస్తాం. అలాగే 8వ అధ్యాయంలో సమరయాలో ఫిలిప్పు సువార్త చేసి ఒక నపుంసుకొని రక్షణలోకి నడిపించడం చూస్తాం. 9వ అధ్యాయంలో సౌలు యొక్క మార్పును చూస్తాము. అలాగే 9వ అధ్యాయంలో డోరకా అనే ఒక అమ్మాయి చనిపోతే ఆమెను పేతురు తిరిగి లేపుతాడు అనేది చూస్తాం. 10వ అధ్యాయంలో కొర్నేలు గురించి చూస్తాం. 11వ అధ్యాయంలో పేతురు ఇదిగో అక్కడ అన్యులు కూడా దేవుని ఆత్మను పొందుకోవడం గమనిస్తాడు. అలాగే బర్నబా పౌలుని అంత్యొక్క సంఘంతో కలపడం మనం చూస్తాం. అలాగే 12వ అధ్యాయంలో యాకోబు చంపబడ్డం చూస్తాము. అలాగే పేతురు మాత్రం విడుదల పొందడం చూస్తాం. 13వ అధ్యాయంలో పౌలు బర్నబాలు సేవ కొరకు ప్రత్యేకించబడి సేవకు పంపబడ్డం చూస్తాం. అలా ప్రతి అధ్యాయంలో కూడా చాలా ప్రాముఖ్యమైన టైటిల్స్ తో మనం ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానించబోతాం. జస్ట్ నేను కొంచెం ఇచ్చాను. అయితే నాకు ఇంకా 3 నిమిషాలు ఉన్నాయి. ఈ 3 నిమిషాల్లో కొన్ని మాటలు చెప్తాను. ఈ యొక్క దీని పత్రికగా మనం చూస్తాము అపోస్తల కార్యాన్ని.
ఈ అపోస్తుల కార్యము ఆ ఒక కాలమానం అంటే సంఘము యొక్క మొట్టమొదటి 30 సంవత్సరాల కాలమానము ఈ అపోస్తుల కార్యం అంతా కూడా ఉంటుంది. అంటే మొత్తం 28 అధ్యాయాల ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి చూసి. చివరి అధ్యాయం ఎంత మాట్లాడాలి? 28. ఆ, 28. 28 అధ్యాయాలలో జరిగిన ఈ చరిత్ర అంతా, ఈ కాలం మనం అంతా 30 సంవత్సరాల కాలంలో జరిగినట్లుగా మనం చూస్తాం. మొత్తం 30 సంవత్సరాలు అంటే యేసు ప్రభును చనిపోయి తిరిగి లేచిన మొదలుకొని ఇంకా 30 సంవత్సరాలు అంటే యేసు ప్రభు 30 నుండి 33 ఏడిలో ఆయన చనిపోతే ఈ ఈ దీంట్లో గ్రంథస్థం చేయబడిన చరిత్ర 60 సంవత్సరాల వరకు జరిగింది. అంటే 30 + 30 60. ఆ తర్వాత విషయాలు మనకి కనబడవు. అక్కడ వరకే చరిత్ర ఉంటది. ఆ తర్వాత చరిత్ర గ్రంథాల్లో ఉంటది. శిష్యులు ఎలా చనిపోయారు అది కూడా నేను చెప్తాను. కానీ దీంట్లో కేవలం ఒక యాకోబు చనిపోవడము, స్టెఫన్ చనిపోవడం గురించే మనం చూస్తాం. మిగిలిన శిష్యుల యొక్క మరణం మనకు అపోస్తల కార్యంలో ఉండదు. ఓన్లీ పేతురు అలాగే పౌలు యొక్క సేవ మాత్రమే మనకు ఈ యొక్క అపోస్తల కార్యంలో కనబడుతుంది. ఇంకోటి, ఈ అపోస్తల కార్యం అంతా కూడా మిషనరీ ఒక డాక్యుమెంట్ లాగా ఉంటుంది. మిషనరీ డాక్యుమెంట్ అంటే సేవా పొలంలోనికి సంఘము వెళ్ళి చేసిన ఆ యొక్క రికార్డు ఈ యొక్క అపోస్తల కార్యం. ఇప్పుడు నా గురించి నేను రాయాలనుకున్నప్పుడు నేను పరిటాలకు ఎప్పుడు వచ్చాను, పరిటాల్లో ఏమేమి చేశాను, ఇది నేను చేసిన సేవ యొక్క రికార్డ్ని ఎలా నేను రాసి మీకు చెప్తే ఎలా ఉంటుందో, అలాగే సంఘము స్వార్థ చేసి ఎలా సువార్తను వ్యాప్తి చేశారో అది మిషనరీ డాక్యుమెంట్ అండి. అలాగే అపోస్తల కార్యం అంతా కూడా మనం గమనించినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో ఇది 2వ అతిపెద్ద పుస్తకం. మొదటిది ఏంది ఎవరైనా చెప్పగలరా? అంటే మొత్తం 27 పుస్తకాలు ఉంటాయి కొత్త నిబంధన గ్రంథంలో. 39 ఏమో పాత నిబంధనలు ఉంటాయి. సో కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో మత్తయి నుంచి ప్రకటన వరకు ఇది 2వ పెద్ద పుస్తకం. ఎందుకంటే దీంట్లో ఉన్న ఆ టెక్స్ట్ ఎంతైతే కంటెంట్ ఉందో అది 2వది. మొదటిది ఏంది చెప్పగలరా? లూకా ఎస్ సువార్త. ఎస్ లూకా పెద్దది. లూకాలో ఎక్కువ వివరణ ఉంటుంది. లూకా ఎక్కువ పేజీలు మీరు గమనిస్తే లూకాలో ఉన్న రిఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. తర్వాత అపోస్తల కార్యమే, ఇంకా అన్ని చిన్న చిన్నగా ఉంటాయి. అయితే ఈ లూకా సువార్తలో మనము 1 నుంచి 12 వరకు, 1 నుంచి 12 అంటే 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా మనకి ఒక గొప్ప సువార్త యాత్ర, దేవుని గురించి గొప్ప కార్యాలు మనం చూస్తాము. దానిని ఎవరు నడిపించారంటే పేతురు నాయకత్వం కింద నడిపించబడినట్లుగా ఉంటుంది. అలాగే అక్కడ నుండి అనగా 13వ అధ్యాయం 28వ అధ్యాయం వరకు అక్కడ మనకి ఇప్పుడు ఈ లూకా అపోస్తల కార్యం 1 నుంచి 12 వరకు పేతురు యొక్క నాయకత్వం కింద ఆ కార్యాలన్నీ జరుగుతున్నట్లుగా కనబడతాయి మనకి. అయితే ఆ కార్యాలన్నీ కూడా ఎక్కడ జరుగుతుంటాయి తెలుసా? యెరూషలేము చుట్టే జరుగుతూ ఉంటాయి. అంటే యెరూషలేములోనే జరుగుతున్నట్టుగా కనబడతాయి. కానీ అపోస్తల కార్యం 13 నుంచి 28 వరకు చూస్తే అది ప్రపంచమంతా కూడా జరుగుతున్న కార్యాలుగా మనకు కనబడతాయి. అయితే యెరూషలేములో ఈ 12 అధ్యాయాలు జరుగుతున్న ఈ కార్యాలన్నీ కూడా అది పేతురు యొక్క నాయకత్వంలో జరుగుతున్నట్లు కనబడుతుంది. 13వ అధ్యాయం 28వ వచనం ఈ అధ్యాయం వరకు కూడా పౌలు యొక్క నాయకత్వంలో జరుగుతున్నట్లుగా కనబడుతుంది. అయితే దీంట్లో పౌలు పేతురు మాత్రమే కాక మనకి అపోస్తులైన యోహాను ముఖ్యంగా కనబడతాడు. అలాగే స్టెఫెను కనబడతా ఉంటాడు ముఖ్యంగా. ఫిలిప్పు కనబడతాడు ముఖ్యంగా. బర్నబా, శీల, అలాగే తిమోతి, లూకాలు కూడా అపోస్తల కార్యంలో మనకు కనబడతారు. అయితే దీంట్లో ఒక ముఖ్యమైన వచన భాగం మనం చదవాలి. అందరూ చూడండి బైబిల్లో యోహాను సువార్త 15వ అధ్యాయం 26 నుంచి 27 ఎవరైనా చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం తండ్రి వద్ద నుండి
మీ వద్దకు నేను పంపుబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇత్తురు. అంతేనండి. అంతే. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డం అనేది వాగ్దానముగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ. సో ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు నా గురించి సాక్ష్యం ఇస్తారు అని అక్కడ చెప్తాడు. అసలు పరిశుద్ధాత్మ ఎవరైనా ఇంకొకరు చదవండి, అక్కడ ఎంత స్పష్టంగా ఆ వాక్యం ఉంటుంది. 15వ అధ్యాయం 26 వచ్చింది. తండ్రి తండ్రి యొద్ద నుండి యొద్దను మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అంటున్నాడు. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇస్తారు. అపోస్తల కార్యం ఏం తెలుసా? ప్రపంచమంతటికి క్రీస్తుని గురించిన సాక్ష్యం. యెరూషలేములను, సమరయ, యూదయ, భూదిగంతుల వరకు క్రీస్తుని గురించిన సాక్ష్యం. అయితే ఆ సాక్ష్యం ఎవరిస్తారని 26వ వచనం చూస్తామంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చింది. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడంట? యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తాడంట. ఎవరిలో నుండి సాక్ష్యం ఇస్తాడంటే విశ్వాసుల్లో నుండి. సో అపోస్తల కార్యం ఏమైందంటే వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతనే నువ్వెవరో నాకు తెలియదని బొంకేరాలు. పేతురు బొంకారు, శిష్యులందరూ పారిపోయారు ఆయన సిలువ వేయబడుట ఆ సమయంలో. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నారో అపోస్తల కార్యంలో ప్రపంచమంతటికి సాక్ష్యము వీళ్ళిచ్చారు. కానీ మనం చదువుతున్న వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చి నా గురించి సాక్ష్యం ఇస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో వాళ్ళ ఆత్మతో నింపబడినప్పుడు అదే పిరికివాడైన పేతురు, ఆయన ఎవరో నాకు తెలియదని భయపడిన ఆ పేతురు ఇప్పుడు దాదాపు అక్కడ కొన్ని వేల మంది ముందు అతను ధైర్యముగా ప్రభుని గురించి సాక్ష్యము చెప్తున్నాడు. కారణము అతను పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టి. సో నేను ఇక్కడికి ముగిస్తాను. 6 అయిపోయింది. ఈరోజు ఒక పాయింట్తో మనం ఇక్కడ ఒక ఉపదేశంతో లేకపోతే ఒక కౌన్సిల్తో మనం ఇక్కడ ముగించుకుందాం. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనము ప్రభుని గురించి సాక్ష్యం చెప్పలేం. ప్రభు అన్నాడు పరిశుద్ధాత్మ వస్తే నా గురించి సాక్ష్యం చెప్తారా. సో పరిశుద్ధాత్మతో సంఘం నింపబడిన తర్వాతనే అపోస్తల కార్యంలో వారు సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టారు. అదే 11వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే అపోస్తల కార్యంలో అక్కడ వారు విశ్వాసులందరినీ కూడా అంతియోకలో వారి యొక్క ప్రవర్తన వారిని చూసి వీరు క్రైస్తవులని వారిని పిలవడం మొదలుపెట్టారు. అంటే క్రీస్తుని అనుసరించి వారు క్రీస్తుని బట్టి క్రీస్తు పేరట వారు పిలువబడ్డారు. క్రీస్తుకు సాక్షులుగా జీవించడం బట్టి విశ్వాసులు ఇక క్రీస్తు పేరట పిలువబడ్డారు. నా పేరు పెట్టబడిన ప్రజలు అన్నట్టుగా క్రైస్తవులుగా పిలువబడ్డారు. మనము పేరుకి క్రైస్తవులం అయిపోయి మన జీవితం మన కుటుంబానికి కానీ మన యొక్క సంఘానికి కానీ మన యొక్క సమాజానికి కానీ మనం క్రీస్తుకి సాక్షులుగా మనం జీవించకపోతే మనం పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తాడని మనం చెప్తున్నాడు. మనం ప్రభు గురించి మన జీవితం సాక్షాత్మగా లేకపోతే మనం పరిశుద్ధాత్మను దుఃఖపెట్టినట్టే మనలో ఉన్న పరిశుద్ధాత్మ. దేవుని మహిమ కలుగునగా. ఇక్కడ నా మాటలు నేను ముగించాలి, ఎందుకంటే సమయం అయిపోయింది. కానీ ఒక విషయం గమనించండి, ఈ రోజు అంటే వర్షం పడింది, మనము మందిరంలో కూడుకోలేకపోయాం. రేపు కూడా ఒకవేళ వర్షం పడితే జూమ్లో ఉంటాం, కానీ లేకపోతే మందిరంలో కూడుకుంటాం. మందిరంలోనికి రావడానికి ప్రయత్నించండి. ఒకవేళ రాలేని బిడ్డలు ఖచ్చితంగా జూమ్లో మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. కానీ ప్రతిరోజు మీరు జాయిన్ అవ్వాలి. ఒక 3 రోజులు కంటిన్యూస్గా మీరు నాకు ఇంటిమేట్ చేయకుండా మీరు ఒకవేళ మానేస్తే 4వ రోజు నుంచి మీరు జాయిన్ అవ్వద్దు.
ఒకవేళ నాకు చెప్పి మీరు అయ్యా నాకు కొంచెం బాగలేదు వెళ్తే, ఎందుకంటే 5 గంటల నుంచి 6 గంటల వరకు ఎక్కడ పోతారు? పలానా పని ఉందండి నేను రాలేను అని అట్లాంటిది ఏమి ఉండదు కదా. సో దేర్ ఇస్ నో ఛాన్స్ టు ఎస్కేప్. ఖచ్చితంగా అవకాశం లేదు డుమ్మా కొట్టడానికి. హెల్త్ బాగలేకపోతే మందిరం రాలేరు, అయినా జూమ్లో జాయిన్ అవ్వచ్చు. సో మొత్తానికి మీరు ఖచ్చితంగా ఉండగలుగుతారు. సో ఈరోజు చదివిన మొదటి అధ్యాయాన్ని మీరు మరలా చదవండి. ఆ, దాన్ని మీరు రాసుకున్నారు అనుకుంటాను. రాసుకోకపోతే ఆ, రాసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే నెలాఖరులో దీని గురించి పరీక్ష ఉంటుంది. సో గమనించండి. దేవుడు మనందరినీ దీవించిన గాక. చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టమ్మ గారు ప్రార్థన చేసి నడిపిస్తారు. ఈ రోజంతటిలో దేవుడు మనందరినీ కాపుదలగా తోడై ఉండి దేవుని మయంపరిచే రీతిగా మన పనిపాట్లలో మనం నడుచుకున్నట్లు, పరిశుద్ధాత్మ శక్తితో సాక్షులుగా బ్రతుకున్నట్లు పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు ప్రభువా. అయా వేకుజామునే నీ సన్నిధిలో నా ప్రభువా, అయా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. అయా నీకే వందనాలయ్యా. ఈ యొక్క మంచి నాయన వేకుజామున నాయన మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. మొదటి రేయి నా ప్రభు నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన కృపను బట్టి నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ఇదిగో నా ప్రభు ఇంతవరకు నాయన ఈ యొక్క వాక్య లేఖనాలను నా ప్రభు అయ్యా తరచి చూడగా నాయన, అయ్యా నీవు నా ప్రభు కొన్ని విషయాలు మాతో మాట్లాడినావు, మాకు తెలియపరిచినావు ప్రభు. అయ్యా ఈ రీతిగా నాయన మేము ప్రతిరోజు నాయన నీ సన్నిధిలో చేరి అయ్యా ఇదిగో నీ వాక్యమును నా ప్రభు అయ్యా మేము నేర్చుకోవడానికి నాయన మాకు సహాయము దయచేయండి ప్రభు. అయ్యా ఇదిగో నా ప్రభా ఈ దినమంతట్లో నా ప్రభా నీ కృపాని కాపుదలు ఉంచండి. మా మా పనులలో నా ప్రభా అయ్యా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన జూమ్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. ఇదిగో నాయన శ్రద్ధ కలిగి నీ వాక్యం నేర్చుకోవాలని నాయన ఆసక్తితో నాయన ఇదిగో నా ప్రభా జాయిన్ అయిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయా రానున్న దినాల్లో ఇంకా అనేకమైన విషయాలు నాయన అయా మేము నేర్చుకోవడానికి నాయన సహాయం దయచేయండి ప్రభువా. మా అందరికీ నాయన చక్కటి నా ప్రభువా అయా ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క దినమంతట్లో నీ కృపాని కాపుదలు ఉంచుమని, అయా నీ దేవదాసుడికి మంచి ఆరోగ్య బలమును శక్తిని దయచేయమని, మమ్మల్ని అందరినీ నాయన దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు సన్నిధి సాక్ష్య జీవితం కొరకు ఈ రోజంతట్లో మనకు తోడై ఉండి సహాయం చేయను గాక. దేవుడు మనందరికి దీవించను గాక. మీ అందరికి ప్రైజ్ ది లార్డ్. చేసి రెడీ అవ్వండి, మీ పనులు చేసుకోండి అండ్ దేవుని మహిమపరచండి. సకాలంలో పనికి వెళ్ళండి. హల్లెలూయా. ఆమేన్.